2 రోజులు అంటే 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు నరేంద్ర మోదీ సభలు ఏర్పాటు చేసి సభల్లో ప్రసంగించిండు. అట్లాగే కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు కూడా మోదీ చేతుల మీదుగా జరిగినాయి. ఇంట్లో పెద్ద మిస్టరీ ఏంటంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అనేటువంటి కథనము దానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి సమాచారము ఆ అడ్వర్టైజ్మెంటు ప్రజల్లోకి తీసుకెళ్తాడు. ఆ ప్రచారం అయితే చేస్తుండు. కానీ ఆ ప్రచారము తప్పే. ఎందుకంటే మీరు గమనించాలి ప్రజలారా, రేవంత్ రెడ్డి ప్రధాని వచ్చేటప్పుడు స్వాగతం పలికిండు, పోయేటప్పుడు వీడుకోలు పలికిండు. వచ్చేటప్పుడు పుష్పగుచ్చం ఇచ్చిండు, పోయేటప్పుడు కొన్ని వినతి పత్రాలు అందజేసిండు. అవన్నీ మీకు ఇప్పుడు చదువుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. గిట్లా చేసినప్పుడు మీకు కొద్దిగా అంత అర్థమవుతలేదా? ప్రజలు మీరు గమనిస్తారు కదా. ఏంటంటే ఈ రేవంత్ రెడ్డికి అయితే మోదీ అంటే ప్రేమైనా ఉండాలి, వీళ్ళిద్దరి మధ్య సంబంధం మంచి సత్సంబంధమైనా ఉండాలి, లేదంటే రేవంత్ రెడ్డికి మోదీ అంటే భయమైనా ఉండాలి. ఈ రెండిట్లలో ఏది ఉందో ఒకసారి మీరే చెప్పాలి. మీరే దీని మీద ఒక కామెంట్ రూపంలో చెప్పాలి. అసలు మోదీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కథ ఏంది? రేవంత్ రెడ్డికి మోదీ అంటే భయమా, లేకపోతే రేవంత్ రెడ్డికి మోదీ అంటే ప్రేమనా? ఇంకేదైనా ఫ్యూచర్లో ఏదైనా ఆశించి వీళ్ళిద్దరు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? ఇవన్నిటికీ మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటే మీరు ఒకసారి చెప్తే మాకు అర్థమవుతుంది. ఈ కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎం, బారాసా హస్తం పోటీలది కుంభకోణాల బంధం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త ఏటీఎమే. ఎందుకంటే కొత్త ఏటీఎం అని ఎందుకంటాడు మోదీ? రాష్ట్రంలో దోసుకోవడానికి ఎంతైనా దోసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళకు. ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని ఎట్లయినా పొద్దుగా లేస్తే రాత్రి దాకా నిందాలు వేసి కేసీఆర్ మీద మన బట్టగాల్చి బదనాం చేస్తారంట చూడు. ఆ రకంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దానికి మోదీ సహకారం. ఇగో గిట్లా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుర్రు. ప్రజలు కూడా గమనించాలి ఎవరిది ఏ ప్రభుత్వం ఏ రకంగా ఉన్నది. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నిందించాలనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. మీరిచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే పెద్ద ఇక్కడ ట్విస్ట్. ఆ హామీలు నెరవేర్చిన తర్వాత అసలు ప్రజలే మిమ్మల్ని మళ్ళా ప్రజలే మీకు బ్రహ్మరథం బట్టి ఓట్లేసేటోళ్ళు. మీరు అడగకపోయినా ఓట్లు పడేటి. ఏ పథకంను అమలు చేసినామని ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా రైతులకు సంబంధించిన విషయాలలో కూడా అటు నీళ్లు సాగునీళ్ళు ఎండిపోవట్టే, కొన్ని చోట్ల త్రాగునీరు లేకపోయి, పెన్షన్లు పెంచకపోతే ఏ కార్యక్రమంలోనిది కరెక్ట్ ఉంది రేవంత్ రెడ్డి చెప్పు? ఇంకా ఈ 3 నెలల చేసినటువంటి పనులను ప్రజల్లోకి చూపెట్టి 3 నెలల చేసిన పనుల మీద ప్రజలను ఓట్లు అడుగుతారట. ఏం జరిగినాయో 3 నెలల మరి పనులు? ఇక తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వాటా ఉందట, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాటా ఉన్నదట. దానికోసమే మౌనం పాటిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. మోదీ చెప్తున్న మాటలు. ఇక వీళ్ళంటారు మోదీ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిఐడి ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీలు చేయాలంటే మోదీతోని కాదా? మోదీ అట్లా ఎంక్వైరీలు చేయకపోవడానికి కారణం కేసీఆర్కు మోదీకి ఏదో సంబంధం ఉందని ఇగో మన ముఖ్యమంత్రి ఈ రకంగా వాదనలు చేసుకొస్తాడు. రివర్స్ వాదనలు ఇవన్నీ. ఇక పటాన్ చెరు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తిండ్రు. ఆ 2 పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. ఆ 2 పార్టీలు అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలే 2 అక్రమాల ఆట ఎక్కువ రోజులు సాగాయట. ఆడ కేసీఆర్ కూడా చెప్తాడు అక్రమ ఆటలు ఎక్కువ రోజులు సాగాయి, ఈ సర్కారు 5-6 నెలలలో ఊలగొడతాం, కూలిపోతుంది కూడా అని చెప్తుండు కేసీఆర్ చెప్తున్న సవాల్. ఇక ఈ 2 పార్టీలను మొత్తమే లేకుండా చేస్తా అని మోదీ చెప్తాడు. ఇక అధికారిక కార్యక్రమాల్లో 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు మోదీ చేతుల మీదుగా జరిగినాయి. ఇక తెలంగాణను దోచుకోవడంలో ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ బారాసాల ఆట ఎక్కువ కాలం సాగదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకరు చేసిన తప్పును
ఒకరు చెద్దరు కప్పుతారు. కాంగ్రెస్ చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పుతుంది, బీఆర్ఎస్ చేసిన తప్పులను మన కాంగ్రెస్ కప్పుతుందట. కానీ ఇక్కడ బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్ కప్పుతుంది, కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ కప్పుతుంది. వీళ్ళిద్దరి మధ్య అంత సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి మోదీతోని లికలికలు పక్కపక్కలు ముఖముఖలు ఏందో అంటారు చూడు, అది సామెత. అవి అట్లా నవ్వుకుంటా ముచ్చట్లు పెడతానంటే అర్థమైపోతుంది మీకు. ఇక పటాన్చేరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక పక్క పొంచి ఉన్నాడా. కిషన్ రెడ్డికి అన్నీ తెలుసు. ఏ పార్టీ పొత్తున్నది, ఏ పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీతోనే అభివృద్ధి జరిగిందనే విషయం కిషన్ రెడ్డికి తెలుసు. ఇక ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే, మావోయిస్టులతో కలయికపై లింకులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా మావోయిస్టులతో కలయికల పైన ఒక తీర్పు ఇచ్చేసిందట, కీలకమైన తీర్పు. మొత్తానికి ఆయనను నిర్దోషిగా ప్రకటించినటువంటి బాంబే హైకోర్టు. ఆయనతో పాటుగా ఇంకొక 5గురిని కూడా విడుదల చేస్తుందట ఇది బాంబే హైకోర్టు. ఇక విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత, ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకుని 9 చోట్ల అమ్మకాలు, 6 ఏళ్లుగా ₹100 కోట్ల వ్యాట్ ఎగవేశారని అంచనా. విదేశీ మద్యము దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు. ఇక వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో వెల్లడి, సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం. ఇక విదేశీ మద్యం అమ్మకాల పేరుతో 100 కోట్ల వ్యాట్ను ఎగవేసినటువంటి ఉదంతం ఇది. ఈ అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటుకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల చేయించుకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చేసిందట. ఓ రకమైనటువంటి ఆలోచనకు వచ్చింది అన్నట్టు. ఇక ఇంకొకటి ఏం చెప్తుండో, మా ప్రభుత్వ పనితీరే కొలమానం. ఇలా ప్రభుత్వం యొక్క పనితీరు ఏంటంటే కొలమానం అంటే మీకు అర్థమైపోయిందా? ఎక్కడ ఏం కొలత తక్కువ ఉంది ఆ కొలతకు మేమేం కొలత ఎక్కువ చేయాలి అంటే రోడ్ల కొలమానం లెక్క. నల్గొండకు గతంలో బీఆర్ఎస్ ప్రకటించినటువంటి చేసినటువంటి రోడ్ల శంకుస్థాపనలు, గతంలో బీఆర్ఎస్ ఎన్ని రోడ్లకు ప్రారంభోత్సవాలు రోడ్లు అమలు చేసింది కదా, ఆ రోడ్లు అమలు చేసినటువంటి రోడ్లను క్యాన్సిల్ చేసి కొత్తగా మళ్ళీ రోడ్లను అమలు చేసింది. ఇదే అన్నట్టు కొలమానం, కొలతతో పనిచేస్తారు అన్నట్టు వీళ్ళు. ఇక పాలన చూసి ఓటేయాలని ప్రజలు, నీ అమ్మని ఈ పాలన ఎక్కడ ఉందయా, నీ పాలనను చూసి ప్రజలు ఓటెట్టిందని పాలనే కనబడతలేదు. అసలు ప్రజలకు ఇంతవరకు పాలననే కనవాలే. కాంగ్రెస్ పాలన ఎట్లున్న గొంగడి గట్లే ఉన్నది, ఏం పాలన కనవాలే. పార్లమెంటు ఎన్నికలను రెఫరెండ్గానే భావిస్తాం, పార్లమెంటు ఎన్నికలను రెఫరెండ్గానే భావిస్తామట. ఏం భావిస్తావో ఏమో. ఇక లోక్సభ ఎన్నికల్లో భారాసా భాజపా కుమ్మక్కు. ఇక భారాసా భాజపా 2 కుమ్మక్కు అయిపోయినాయి. నేను రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత. నేను నా రాష్ట్ర అభివృద్ధి పైన సీఎంతో మాట్లాడినంత మాత్రాన మేమిద్దరం ఒకటి కాదు. నేను చెప్పే మాటలన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసము, లేకపోతే నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి నా బాధ్యతాయుతంగానే మోదీతోని నేను సంభాషణలు జరిపినా కానీ ఇంకా లోపల ఏం లేదని చెప్తాడు. నీ మాటలల్లో అప్పుడు కేసీఆర్ కూడా గతంలో ముఖ్యమంత్రి ఉంటే మోదీ వచ్చినప్పుడు అటెండ్ కాలే. మరి అదేం బంధం, మరి ఇదేం బంధం? పోయేటప్పుడు పోతివి, వచ్చేటప్పుడు వత్తివి. ఇగో హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి, ఇది పోయేటప్పుడు చూడురు. అక్కడ పలు అభివృద్ధి పనులకు మోదీకి వినతి పత్రం అందజేసి వాటి అవసరాన్ని విస్మరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో 2400 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూములు బదలాయించండి. ఇక ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు. ఇక గొర్రెలు చేపపిల్ల పంపిణీపై సమగ్ర విచారణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతల అప్పగింత. ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే ఆనిషాతోని దర్యాప్తు చేస్తామంటున్నారు. ఇక ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకం చెల్లింపు. ఇక సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. రాష్ట్రమంతా దేశ ప్రజలంతా 140 కోట్ల మంది ప్రజలంతా నా కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ సభ్యుల కోసమే నేను పనిచేస్తానని చెప్తున్నటువంటి మోదీ. ఇది ఇట్లా ఉంటే
ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినా చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు ఉంటాయి. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలతో వస్తాయి వార్తలు. ప్రతిరోజు మా వార్తలు చూసేవాళ్ళు న్యూస్ ఛానల్ మా అమ్మాయి పురుగే నుంచి వచ్చింది రాబాయ్. ఇది రేవంత్ రెడ్డి పంపించిన పురుగులాగానే ఉన్నది. ఇగో రేవంత్ రెడ్డి పంపించిన పురుగు అనగానే రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇగో ఇడ చూడు రే, ఇగో కరచలనం చేతులు కలిపిండు. అయ్యా ఈడ చూడుర్రి, గిట్లా చేతులు కలిపే కొంపలు ముంచుతుండు. హస్తం అంటే మా హస్తం మీకు ఎప్పుడు బలంగా ఉంటుందని చెప్తున్నటువంటి కథ. ఇక రేపే కాంగ్రెస్ తొలి జాబితా. గురువారము ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 9 మందిని ప్రకటించే ఛాన్సు ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్లో ఉంటాయట. రేపు మొత్తానికి 9 సీట్లు ప్రకటించబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొన్ని సీట్లు అనుమానంగా ఉంటాయి. ఏది ఖమ్మం, భువనగిరి సహా ఇంకో కొన్ని సీట్లు. ఇక 9 అంటే ఇంకో మిగిలినవి అవి తర్వాత ప్రకటిస్తారంటూ 8. ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అంటుండు. ఈ మాటలకు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని పెట్టుకోవాలి, బీజేపీ బీఆర్ఎస్ కాదు. ఇక అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం లేదట. ఏది బీజేపీ పోటీ చేసే స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించట్లేదు, అవి 2 కలిసే పనిచేస్తున్నాయి అంటుండు రేవంత్ రెడ్డి. నేను పోయింది మాట్లాడిందంతా దేశ అభివృద్ధి కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసం పోయినా మోదీతోని రాష్ట్ర అభివృద్ధి మీదనే మాట్లాడిన తప్ప ఏదో మోదీ మీద ప్రేమతోనో లేకపోతే మోదీ నాకేదో మేమిద్దరం కలిసి పనిచేస్తామనో ఆలోచనతోనో పోలేదని వివరించి చెప్తుండే. ఎందుకంటే జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన దాన్ని ఆ నిజాన్ని అబద్ధం చేయాలంటే అట్లాంటి పలుకులు పలకాలి. ఇక 6 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్ కలిసినట్లేగా. కాళేశ్వరం రిపోర్టు ఎన్నికల తర్వాతనేనట. ఈ కేసీఆర్ కుటుంబాలపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం, ఇంకా ఆశపడు. 14 కాకపోతే 17 గెలుస్తామను. ప్రజలు ఆల్రెడీ గుర్తించరు నీ పరిపాలన. ఈ పరిపాలన చూసి 3 నెలల పరిపాలన చూసి ఓట్లే అన్నట. ఏం నడిచింది? దరఖాస్తులు నింపుకొని పోయినావు ఇంటింటికి. ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినాయి, ఆయనతో నింపిరు పోయినాయి. అవి అటే పోయినాయి. ఏడేసిన గొంగడికి ఆయనే ఉన్నది. ఇక అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళకు కొట్టుకోపోతే ఎవరి బాధ్యత? నీ బాధ్యతనే. ఎవరి బాధ్యత? నీ బాధ్యతనే. ఇక ఎంఎస్సిలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం. ఇక ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచిందట. ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేనే లేదంటుండు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండే రేవంత్. ఇక కొన్ని విన్నపాలు చెప్పిందట మోదీకి. ఏం విన్నపాలంటే తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి. ఇవి చెప్తాడు. ఏది ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఇక పక్క పంచుండి ఇంటుండు. నువ్వు పేపర్ అయితే ఇస్తున్నావు బిడ్డ, ఈ పేపరు మరి అది పూర్తి చేస్తాడా చేయడా మరి ఏందో పరిస్థితి ఆయనకు అర్థమవుతలేదు. ఇగో పొన్నం ప్రభాకర్ని వెనుక పెట్టుకొని పోయిండు. మరి ఇక ఇంటింటికి నల్లా నీరుకు సహకరించండి. హైదరాబాద్ శ్రీశైలం కారిడార్ మంజూరు చేయండి. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు తోడ్పడండి. మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఈ ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా. రైతులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదట. ఏది బీమా కట్టుకుంటాం కదా, దానికి రైతులు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. చిన్నవి బుచ్చి అదెంత 100 రూపాయలు 200 ఉంటుంది కావచ్చు. ఇక ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందట. రాష్ట్రంలో అన్ని పంటలకు ఇక PM ఫసల్ బీమా యోజన. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం. తక్కువ బుచ్చి అన్నీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. పెద్ద అన్నీ జనాల మీద వాడేస్తారు, ప్రజల మీద వాడేస్తారు. బుడ్డయి. ఇక తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్. తెలంగాణకు ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా రాష్ట్రము. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం ఏర్పడిందట. ఇక దోచుకోవడంలో 2 పార్టీలు కలిసే ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్కు పాత్ర కూడా ఉంది. వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి, ఇక రాష్ట్రాలు నాశనమయ్యాయి. ఈ వారసత్వ పార్టీలు జయంగా రాష్ట్రాలు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు బాగుపడ్డాయి అంటాడు. ఇక మోదీ మొత్తం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. వాటి కుంభకోణాలను వెలికి తీస్తున్నాననే నా కుటుంబం పైన దాడి చేస్తున్నారు. వాళ్ళ కుంభకోణాలు బయటకు తీస్తున్నామనే మోదీ కుటుంబం మీద దాడి చేస్తురట. అట్లా మాట్లాడుతుండు.
ఇక వెలుగు పత్రికలో ఏం రాసిరో ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికల రాజకీయము వేడివేడిగా ఉన్నదయ్యా. అసలు అర్థం కాకుంటున్నది ఫస్ట్ నుండి ఇప్పటిదాకా కూడా. బీజేపీ బీఆర్ఎస్ ఒకట, కాంగ్రెస్ బీజేపీ ఒకట, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకట, అసలు ఏం అర్థమైతే లేదు. 3 పార్టీలతోనే దేశం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం 3 పార్టీలతోనే అతలాకుతలం అవుతుంది. రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్. ఇక బీఆర్ఎస్తో బీఎస్పీ, ఆర్ఎస్పీ, ఇక కేసీఆర్తో భేటీ. లోక్సభ ఎన్నికలు కుదిరినటువంటి పొత్తు, మొత్తానికి కేసీఆర్తో పొత్తు కుదుర్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాగర్ కర్నూలు టికెట్. ఇక మాయావతితో మాట్లాడి సీట్ల సర్దుబాటు చేస్తామని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక లౌకికవాదం, రాజ్యాంగ రక్షణ కోసమే ఇక కలిసినామని చెప్తున్నటువంటి కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రొఫెసర్ది ఇట్లున్నది. ఏది లౌకికవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ రక్షణ, ఈ రెండింటి కోసము మేము బీఆర్ఎస్తోని చేతులు కలిపినామంటుండు. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. దాని ప్రకారమే ఎంపీ సీట్ల ప్రకటన. మీడియాతో రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ టు బీజేపీది చీకటి ఒప్పందం అట. చీకటి ఒప్పందం, నీదే చీకటి ఒప్పందం, రహస్య ఒప్పందం కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి, మోదీకి ఉన్నది. లేకపోతే నువ్వు ఎయిర్పోర్ట్కి పోతావు, ఎయిర్పోర్ట్ నుండి స్వాగతం పలికి సభ మీద కూర్చుంటావు, ఏమనంటే నా బాధ్యత అంటావు. బాధ్యత గతంలో బాధ్యత కేసీఆర్ కూడా ఉండే, మరి అవన్నీ చేయకపోయా? నీకొక్కనికే బాధ్యత కలిగిందా ఇప్పుడు? దీన్నేం బాధ్యత అంటారా? ఇక రోడ్ల రాజకీయం. ఇక చూసినావా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిట్లల్లో కేసీఆర్ చేసిన పని, ప్రతి పనిలో కూడా దొంగ కథలే ఉంటాయి. ఇక్కడ చూడురిగో, కేసీఆర్ ప్రవేశపెట్టిన రోడ్లు కడిగేసి మళ్ళీ వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిరట. రోడ్ల రాజకీయం చూడుర్రి. రహదారి మళ్లింపు. నల్లగొండ జిల్లాకై 17 రోడ్లు మంజూరు చేసిరట. గత ప్రభుత్వం మంజూరు చేసిన 39 రోడ్లు రద్దు చేసిరు. 39 రోడ్లు. కొత్తగా 1097 కోట్లతో 53 రోడ్లు మంజూరు. వాటిలో 32 రోడ్లు 3 జిల్లాలకి కేటాయింపు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రోడ్లపై కూడా రాజకీయం చేస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేస్తామని పదే చెప్తున్న రేవంత్ సర్కార్ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వదలలేదు. ఇక కోర్ రోడ్డు నెట్వర్క్ కింద గత ప్రభుత్వం మంజూరు చేసిన 1542.26 కోట్ల విలువైన 39 రోడ్లను ఒక్క కలంపోటుతో రద్దు చేసింది. కొత్తగా 1097 కోట్లతో 53 రోడ్లను మంజూరు చేసింది. ఈ మేరకు గత నెల 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్లా చేసి రద్దు చేసింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రోడ్లను కూడా రద్దు చేసింది. ఇది పాలనలాగా లేదు, పగలాగా కొనసాగిస్తుండ్రు. పాలన పక్కన పెట్టి పగతో నడుస్తుందయా రాజకీయం. అట్లా రేవంత్ సర్కారు ఇట్లా పగతో నడిపిస్తుండు. ఈ పగతో నడిపించే కాలంలో పచ్చని పొలాలు బర్లను మేపుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నీళ్లు లేక ఎండిపోయిన పొలాలు. ఇది నల్గొండ మండలం కేశరాజుపల్లి గ్రామంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి పొలంలో బర్రెలను మేపుతున్న మహిళా రైతు. ఇక కరువు పగడ నీడలో బోరుమంటున్న రైతన్న గుండె చెరువాయే. ప్రాజెక్టుల నీళ్లు వదలక కల తప్పిన చెరువులు. ఇక 600 ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు. మొత్తంకి భూగర్భ జలాలు 600 ఫీట్ల లోపడి పడిపోయినాయి. నీళ్లు లేక, నీళ్ళు ఎడితేనే కదా భూగర్భ జలాలు ఉంటాయి, అవి లేవు. ఇక నీరు లేక నెర్రలు వారుతున్న పంట పొలాలు. ఇక పశువుల మేతకు పచ్చని పైరులు. సాగునీరు ఇవ్వాలని రైతుల రాస్తారోకో. కడెంలో 20 రోజులుగా నీళ్లు బంద్. ఎకరాకు 300 వసూలు చేస్తురట. నీ అమ్మ, ఇదేందిరా బాయ్, ఇట్లా తయారైపోయింది. రేవంత్ అన్న సర్కార్ గిట్లా తయారైంది. ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన పరిస్థితి ఏందన్నట్టు నాకు అర్థం కావట్లా. రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తారా ఏంది? ఇది ఇట్లా ఉంటే విద్యార్థులలో కూడా మోసమే. ఈ విద్యార్థులలో చేసిన మోహం ఈ నిరుద్యోగులకు మోసం జరిగింది. నిరుద్యోగులన్నా గమనించాలి రేవంత్ రెడ్డి ఎలాంటి మోసం చేసిండో. డిఎస్సికి టెట్ గండమట. ఇటీవల బిఎడ్ పూర్తి చేసినటువంటి వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. ఈ మధ్యలో బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవకాశాలు లేవు. వాళ్ళకి ఇంట్లో అప్లై చేసుకోవడానికి అవకాశాలే లేవు. ఈ గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్.
గతంలో క్వాలిఫై కాని వాళ్ళకు కూడా మళ్ళీ ఛాన్స్ లేదట. ఇదేందిరా భయ్ ఇట్లున్నది కథ. ఇక అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్, టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు, నిరుద్యోగుల ఆందోళన బాట. మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ గండం పొంచి ఉంది. డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించకపోవడంతో ఇక టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటీవలే బిఎడ్ పూర్తి చేసిన వారు, ఈ 2 కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు ఇక టెట్ లేక పోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పిడుగుపాటుగా పరిణమించింది. ఇక టెట్ లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం వీరికి